హాయ్ గైడ్స్, నేనైతే ఇక్కడ మీకు ఎగ్ అండ్ వెజిటేబుల్స్ వేసి మంచి హక్కా నూడిల్స్ అయితే చూపిస్తాను. ఇది ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. చెయ్యడం కూడా క్విక్గా అయిపోతుంది. సూపర్ ఎమ్మీ టేస్ట్తోని జస్ట్ రెండు మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది వెజ్ హక్కా నూడిల్స్ తెచ్చానండి. ఇది ఇక్కడ రెసిపీస్ కూడా ఉన్నాయి, మనం ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించే సింపుల్ వేలో చేసుకున్నారనుకోండి, రియల్గా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఆ నూడిల్స్తో పాటు ఇలా హక్కా నూడిల్ మసాలా ప్యాకెట్ సపరేట్గా దొరుకుతుందండి, అది తెచ్చుకోండి. చాలా టేస్టీగా ఉండింది. అండ్ దీనికోసం మనకు కావాల్సింది క్యాబేజ్, క్యారెట్ అండ్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లిపాయలు. మీరు కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అన్నీ స్ట్రైట్గా కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా కాదు, ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కావాల్సిన మనకు ఓన్లీ రెండు సాసులు. ఈ సాసులతోనే మనకి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. దానికి కావాల్సింది గ్రీన్ చిల్లీ సాస్ అండ్ అలాగే డార్క్ సోయా సాస్. సో ఇక్కడ హక్కా నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే చూసారా, హక్కా నూడిల్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను 2 ప్యాక్స్ తీసుకున్నానండి. ఈ 2 ప్యాక్స్ ఒక 4 మెంబర్స్కి ఎనఫ్ అనమాట. నేను జస్ట్ స్నాక్స్ లాగా తింటాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఈ వాటర్ హక్కా నూడిల్స్ ఉడికించడానికి మాత్రమే. నేను ఫస్ట్ టైం చేస్తున్న ఇంత టేస్టీగా వస్తుందా అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇక్కడ వాటర్ అయితే వేడైపోయాయి. వాటర్ వేడైపోయిన తర్వాత ఇందులో హక్కా నూడిల్స్ అయితే వేసేసాను. సో ఇవి మనకి మొత్తము కుక్ అవ్వదు, జస్ట్ ఒక 90% అంటే ఇలా విరుచుకుంటే విరిగిపోయేటట్టు కుక్ అవ్వాలి. సో ఇందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇవి చల్లారిన తర్వాత కూడా ఒకటికొకటి అతుక్కోవన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా చూసారా, ఇలా ఉడకాలన్నమాట. సో ఉడకగానే తీసేసి పక్కన పెట్టేసుకొని కొన్ని చన్నీళ్ళు అయితే పోసేసి పక్కన పెట్టేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ చేసేసి ఇందులోనే నేను ఏం చేశానంటే 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నాను కదా, సో నేను 2 తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు 2 ఎనఫ్ అనిపించేసింది. సో అలా కొంచెం మనము మా పిల్లలకి పెద్దగా ఉంటే తినరండి, కొంచెం లైట్ ఇలా కనిపించాలి. సో అందుకే కొంచెం సాల్ట్ వేసేసి ఇలా చేసేసాను. మీరు పెద్దగా ఉంచుకోవాలంటే పెద్దగా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి అదే ఆయిల్లో వేసేసాను. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఎనఫ్ అనిపించింది. సో అదే ఆయిల్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, అన్ని వెజిటేబుల్స్ వేసి జస్ట్ ఒక 5 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. అలా అని మొత్తం మెత్తగా అయిపోద్దండి కొంచెము. తర్వాత ఇందులో నూడిల్స్, సోయా సాస్, దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, ఇందాక మీకు హక్కా మసాలా చూపించాను కదా అది, కొంచెం కారం, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఎగ్స్లో కొంచెమే వేసానండి. ఇక్కడైతే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మీరు ఇలా ఒకదాంతో కలిపినా ఓకే, లేదు అంటే 2 గరిటెల సహాయంతో కూడా కలపవచ్చు. తర్వాత ఇందులో మంచిగా మన ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసి కలిపేసుకొని తినడమే. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే స్వర్గం